హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ తలకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. నేను కుక్కర్లో చేస్తున్నాను. దీనికి కుక్కర్లో ఒక పావు కప్పు ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, ఒక యాలుక, ఒక అర టీ స్పూన్ పసుపు, 4-5 పచ్చిమిర్చి చిటికలు వేసేసి బాగా కలిపేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కుని వేసుకొని అవి బాగా మగ్గి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సాల్ట్ వేస్తే త్వరగా వేగుతుంది, మగ్గిపోతుంది కదా ఆనియన్స్లో. అలా వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది నాన్ వెజ్ కూర కదా, మటన్కి కొంచెం ఎక్కువే పడుతుంది. చికెన్తో కంపేర్ చేస్తే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే వేసుకోండి. వేసిన తర్వాత క్లీన్ చేసుకున్న తలకాయ ముక్కలు వేసేసి బాగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీనికి ఒక 5 to 10 minutes పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ బయట రిలీజ్ అయ్యేంత వరకు వేయించండి. వేయించుకున్న తర్వాత కూరకి సరిపడా కారం వేసేసుకొని కలిపేసుకోండి. కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. మసాలాలు అవి చికెన్ కన్నా మటన్కి కొంచెం ఎక్కువే పడతాయి కదా. దీనికి ఆ కారం నేను 3 టేబుల్ స్పూన్స్ వేసాను. కారం వేసుకొని బాగా కలపండి. ఒక 5 to 7 minutes అయ్యాక ఆయిల్ కొంచెం బయటకు వస్తుందనగా అప్పుడు ఒక గ్లాస్తో నీళ్లు పోసేసుకోండి. వాటర్ వేసేసిన తర్వాత మూత పెట్టేసి 6 to 8 విజిల్స్ వరకు ఉంచండి మీడియం ఫ్లేమ్లో. ఈ తలకాయ కూర బాగా వీక్గా ఉన్న వాళ్ళకి కానీ, హాస్పిటలైజ్ అయ్యి రికవర్ అవుతూ ఉంటారు కదా, రికవర్ అయ్యి ఇంటికి వస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి బాగా ఎనర్జీ రావటం కోసం ఈ కూర పెడితే బాగా పికప్ అవుతారు. ఇది నేను మామూలుగా చేస్తున్నాను కాబట్టి ఉప్పులు కారాలు నార్మల్గా వేసాను, కొంచెం ఎక్కువే వేసాను. అదే జబ్బు పడి తగ్గిన వాళ్ళు, రికవర్ అయ్యి ఇన్స్టెంట్గా ఎనర్జీ కావాలి అనుకున్న వాళ్ళకి కారాలు ఉప్పులు క్వాంటిటీ బాగా తగ్గించుకొని వేసుకుంటే బాగా పికప్ అవుతారు. 6 to 8 విజిల్స్ అయిపోయిన తర్వాత స్టీమ్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి. బోన్ నుంచి ముక్క కొంచెం సపరేట్ అవుతుంది అంటే అది ఉడికిపోయిందని మనకి లెక్క. అలా అయిన తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసేసి అందులో వేసేయండి. ఒక 25 to 30 grams ఉంటుంది. వేసిన తర్వాత మళ్ళీ వాటర్, ఉప్పులు, కారాలన్నీ చెక్ చేసుకొని కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోవాలి. ఇది కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది సాంబార్ లాగా. కొంచెం కొత్తిమీర, పుదీనా, హోల్ గరం మసాలా నేను లాస్ట్లో చివర్లో అటాచ్ చేశాను. హోల్ గరం మసాలా వేసేసి ఒక పొంగు వచ్చిన తర్వాత మూత పెట్టేసి వెయిట్ పెట్టకుండా అలాగ సిమ్లో పెట్టేసి 15 to 20 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలా నెమ్మదిగా ఉడికించాలి. మూత పెట్టుకొని వెయిట్ పెట్టకుండా అలా వదిలేసేయండి. అప్పుడు ముక్కలో ఉన్న టేస్ట్ పులుసులోకి వస్తుంది. ముక్క పులుసుని బాగా పీల్చుకొని చాలా టేస్టీగా తలకాయ కూర రెడీ అవుతుంది. దీనికి చింతపండు ఒక రవ్వ ఎక్కువే పడుతుంది. మరీ పులుసులా కాకుండా కొంచెం మోడరేట్గా వేసుకోవాలి. ఎందుకంటే తలకాయలో కొంచెం కండ్ర టేస్ట్ వస్తుందన్నమాట. మరీ బాగా తక్కువ చేదు అంటే కండ్ర అంటే కొంచెం లైట్ చేదు. అందుకని చింతపండు కానీ మామిడికాయ కానీ ఇలాంటివి వేసుకుని చేసుకుంటారు. పాయా మసాలా కోసం ఒక పావు కప్పు ధనియాలు, 1 స్పూన్ సోంపు, అర స్పూను జీలకర్ర, అర స్పూను షాజీరా, ఒక జాజికాయ చిన్నది, ఉసిరి గింజంత జాజికాయ అయితే ఇది మొత్తం కేజీకి సరిపడా చేస్తున్నాను. కొంచెం జాపత్రి, అది పువ్వు ఉంటుంది కదా మరాఠీ మొగ్గ, అది, మిరియాలు 1 స్పూను, ఆ తర్వాత 4-5 యాలకులు, ఒక టీ స్పూన్ మిరియాలు, తోక మిరియాలను ఉంటాయి కదా అవి ఒక ½ టీ స్పూన్. ఇవి పిప్పళ్ళు. ఒక స్టిక్ లాగా ఉండి దాని మీద చుట్టూ ఆవాలు అంటించినట్టుగా ఉంటుంది. ఆయుర్వేదిక్ షాప్లో ఎక్కడన్నా
అడిగితే ఇస్తారు. తోక మిరియాలు, పిప్పళ్ళు అంటే వాళ్ళు ఇస్తారు. అవి అన్నీ వేసి కొంచెం వేడెక్కేంత వరకు వేయించుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతే గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసి ఏదైనా గ్లాస్ జార్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే ఒక 3-4 మంత్స్ హ్యాపీగా వాడుకోవచ్చు. ఇది మొత్తం కలిపితే 1 కేజీ మటన్కి సరిపోతుంది.